ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారి అలజడి రేగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఇందుకు కారణాలు ఇలా ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి సంబంధించిన ఒక ఆదివాసీ గిరిజన మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టిన దుండగుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జైనూర్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా ఏజెన్సీలోని పలు గ్రామాల నుంచి గిరిజనులు జైనూర్ మండల కేంద్రానికి చేరుకోవడం జరిగింది. బంద్ సందర్భంగా ఆందోళన చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొంత ఉద్రిక్తతకు దారితీశాయని చెప్పవచ్చు. అయితే జైనూర్ మండలం దేవునిగూడకు చెందినటువంటి గిరిజన మహిళ ఒంటరిగా వెళ్తున్న క్రమంలో ఓ ఆటో డ్రైవర్ ఆ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టడం, ప్రతిఘటించిన ఆమెపై భౌతిక దాడికి పాల్పడడం, దీంతో హత్యాయత్నానికి పాల్పడిన ఆ నిందితుడిని ఆందోళన చేస్తున్న గిరిజనులు ఒక్కసారిగా నిర్ణీతుడికి సంబంధించిన ఇంటిని దగ్ధం చేయడం జరిగింది. అలాగే ఓ వర్గానికి చెందిన జైనూర్ మండల కేంద్రంలోని కొన్ని దుకాణాలను కూడా దగ్ధం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి అల్లరి మోకల్ని చెదరగొట్టడం జరిగింది. అయితే ఈ ఘటనలో దాదాపు కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పొచ్చు. అట్లాగే ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా రెండు వర్గాల మధ్య ఈ నిరసన ఆందోళనకు, ఘర్షణకు కూడా దారితీసిందని చెప్పొచ్చు. అయితే పోలీసులు అప్రమత్తమై రంగప్రవేశం చేసి అల్లరి మూకల్ని చెదరగొట్టడంతో కొంత అలజడి శాంతించిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా జైనూరులో మాత్రం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. దీంతో అక్కడ ప్రస్తుతానికైతే అలజడి లేకపోయినప్పటికీ, ప్రశాంతతగా ఉన్నప్పటికీ కూడా అక్కడ జనం మాత్రం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ముఖ్యంగా మహిళపై అఘాత్యాన్ని ఒడిగట్టిన నిందితుడిని శిక్షించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీసినట్లు తెలుస్తుంది. డీజీపీతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద శాంతి భద్రతలకు వివాదం కలగకుండా, అదే సమయంలో ఆదివాసీ గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద పోలీసుల ఆధ్వర్యంలో జైనూరు ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. లెనిన్ న్యూస్ 18 ఆదిలాబాద్.